రూట్ మార్చిన హైడ్రా. హైడ్రా రూట్ మార్చడం ఏంటి అని అనుకున్నారా? హైడ్రా ఇప్పుడు కొత్తగా కొన్ని రూల్స్ని చేంజ్ చేసుకుంటూ వచ్చిందనమాట. అసలు ఈ రూల్స్ ఏంటి, ఈరోజు వచ్చిన కథనం ఏంటి అనేది ఒకసారి చదువుతాను చూడండి. రూట్ మార్చిన హైడ్రా అక్రమ తొలగింపునకు ముందే నోటీసులు. అక్రమ తొలగింపులకు ఏవైతే వీళ్ళు అక్రమంగా అన్యాయంగా ఏదైతే కట్టడాలు చేశారు, లేదా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టడాలు చేశారు, ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకుంటున్నారు, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి ముందుగా గుర్తించిన వెమ్మటే, లేదా వీటి మీద ఫిర్యాదులు వచ్చిన వెమ్మటే వీళ్ళకి నోటీసులు ఇస్తారంట. ఫస్ట్ ఖాళీ చేసేందుకు గడిపిస్తున్న వైనం అంటే ఖాళీ చేసేందుకు వాళ్ళకి కాస్త సమయం ఇస్తారు. ముస్కిన్ చెరువులో ఇప్పటికే 2 పర్యాయాల్లో సమయం ఇచ్చారు. 52.2 ఎకరాల చెరువు అభివృద్ధికి కసరత్తు చేస్తున్నారు. ఈ చెరువు గురించి ఆల్రెడీ ఆ చెరువు దగ్గర నివసిస్తున్న కొంతమందికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారంట. ఇప్పటికే 2 సార్లు, అంటే 2 సార్లు ఫస్ట్ ఒకసారి ఇచ్చి చెప్పడం జరిగింది, మళ్ళీ ఇంకోసారి కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఖాళీ చేయమని చెప్తున్నారు. సో అసలు ఈరోజు వచ్చిన ఆర్టికల్ ఏందనే పూర్తిగా చదివే ప్రయత్నం చేస్తే, చెరువులకు ఆక్రమణలు తొలగింపు విషయంలో హైడ్రా రూట్ మార్చింది, కూల్చివేతలకు ఆచితూచి వ్యవహరిస్తుంది. చెరువుకు సంబంధించినటువంటి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వీటికి సంబంధించి హైడ్రా కొత్త రూల్స్ తీసుకొచ్చిందనే చెప్తున్నారు. సో ఏదైతే ఆ కూల్చివేతలు ఉన్నాయో వీటి గురించి ఒకసారి పునరాలోచన, అంటే ఇవి కోల్చొచ్చా లేదా వీళ్ళకి ఆల్టర్నేట్ మనం ఏమైనా చూపించగలమా లేదా, ఇలాంటి అంశాలు ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. నోటీసులు జారీ చేసి ఖాళీ చేసేందుకు గడువిస్తోంది. నిర్ణీత సమయంలో, అంటే వాళ్ళు ఇచ్చిన సమయంలో, నిర్ణీత సమయంలో ఖాళీ చేయకుండా మరో అవకాశం కల్పిస్తుంది. వాళ్ళు ఏదైతే ఒక టైం ఇస్తారు కదా, టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. నోటీస్ జారీ చేసినాక 15 రోజులు కానీ, నెల రోజులు కానీ, 45 రోజులు కానీ ఇట్లా టైం ఇస్తారు. ఈ టైం లోపల మీరు ఖాళీ చేయాలి, ఖాళీ చేయకపోతే మీ ఇల్లును కూల్చేస్తామనేది వాళ్ళు చెప్తారు. కానీ ఆ టైంకి కూడా వాళ్ళు ఖాళీ చెయ్యకపోతే మళ్ళీ కూడా టైం ఇస్తున్నారట. ముస్కిన్ చెరువు విషయంలో ఇప్పటికే 2 పర్యాయాలు గడువిచ్చిన హైడ్రా 90% గుడిసెలు ఖాళీ చేయకుండా, చర్యలకు ఉపక్రమించకుండా చివరి అవకాశమని మరోసారి గడువిచ్చింది. అంటే ఇప్పటికి ఆల్రెడీ ముస్కిన్ చెరువు దగ్గర ఉన్నటువంటి గుడిసెలు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు టైం ఇచ్చిందంట. మళ్ళీ కూడా అంటే గుడిసెలు తీసేసే ప్రయత్నం చేయకుండా మళ్ళీ ఇంకోసారి కూడా అవకాశం ఇచ్చిందంట. అసలు సడన్గా హైడ్రా ఎందుకు ఇలా మారిపోయింది, లేకపోతే సడన్గా హైడ్రా ఎందుకు ఇలాంటి రూల్స్లు, లేకపోతే ఈ సమయాలు ఇవ్వడాలు ఇలాంటివన్నీ? ఎందుకంటే గతంలో మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి సున్నం చెరువు విషయం చూసుకున్నట్టయితే మరీ దారుణంగా వాళ్ళకి అప్పటికప్పుడే రోడ్డు మీద పడేసి ఇల్లు మొత్తం కూర్చేసిన పరిస్థితి. అక్కడ చిన్నపిల్లలు కూడా వాళ్ళ చదువు భవిష్యత్తు ఏంటి, లేకపోతే వాళ్ళ ఎక్కడ ఉండాలి, నివాసంగా ఎక్కడ ఉండాలి అని చెప్పి వర్షం పడుతున్నా కూడా వాళ్ళు మొత్తుకున్న విషయాలు చాలా చూసాం. కానీ ఇప్పుడు హైడ్రా ఎందుకు వీళ్ళకి 3 సార్లు గడువిచ్చింది? సో గతంలో ఎందుకు ఇవ్వలేదు? ఇలాంటి అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి. 1-2 రోజుల్లో ఎప్పుడైనా వచ్చి తొలగిస్తామని స్పష్టం చేసింది. ముస్కిన్ చెరువు అభివృద్ధి చేయాలనుకుంటున్న హైడ్రా ఆ చెరువులో గుడిసెలు తాత్కాలిక షెడ్యూల్లో ఉండే వారికి ఏప్రిల్ 29 తేదీన నోటీసులు ఇచ్చింది. 2 వారాలకు పైగా గడువివ్వగా కేవలం 10% మాత్రమే ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో ఖాళీ చేయాలని, లేని పక్షంలో తామే తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. భూమి తమదిగా చెప్పుకునే వారికి టీడీఆర్ పొందే అవకాశం ఉందని, ఖాళీ చేయని పక్షంలో మీరే నష్టపోతారని వివరించారు. ఇక్కడ మళ్ళీ ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే సున్నపు చెరువులో ఏదైతే హైడ్రా కూల్చివేసిన పరిస్థితి చూసాము గతంలో, వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు శాంక్షన్ చేశామని చెప్పారు. మరి అందులో ఎంతమందికి ఆ ఇల్లు ముట్టాయి, ఎంతమందికి ఇంక ఇవ్వలేదు అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే, ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, ముస్కిన్ చెరువు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్న అంశం ఏంటంటే, ఇన్ కేస్ భూమి మీ పేరున రిజిస్టర్ ఉన్నా, లేదా భూమి మీదని మీరు భావిస్తున్నా, అంటే మీ దగ్గర ఏవో ఒక డాక్యుమెంట్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్లు పట్టుకొని వస్తే మీకు టీడీఆర్లు ఇస్తారు. టీడీఆర్లు అంటే ఇంకో దగ్గర మీరు స్థలం కొనుక్కొని కట్టుకోవచ్చు. కట్టుకోవడానికి కూడా, ఎందుకంటే ఆ ఏరియాలో కొన్ని రూల్స్ ఉంటాయి. మున్సిపల్ పరిమితిలో ఉన్నటువంటి ఏరియాలో మీరు G+2 కట్టవచ్చు. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ మరో 2 ఫ్లోర్లు మాత్రమే కట్టుకోవాలి, అంతకుమించి కట్టడానికి ఉండదు అనే ఒక అంశం ఉంటుంది. లేదా ఈ టీడీఆర్ని వేరే వాళ్ళు ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి మీరు బదిలీ చేయొచ్చు. అంటే ఎలా చెప్పాలంటే, మార్కెట్ పద్ధతి ప్రకారం చెప్పాలంటే మీరు అమ్ముకోవచ్చు అనుకోండి, మీరు అమ్ముకోవచ్చు, ఆ టీడీఆర్ నిమిత్తం వాళ్ళు కొనుక్కుంటారు. సో ఇలాంటి ఒక అవకాశం మీకు కల్పిస్తాము అని చెప్పి హైడ్రా చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇదే అంశంతో పాటు మరో విషయం ఏం చెప్తుందంటే, ఇది మీకు లాస్ట్ అవకాశం ఇస్తున్నాము, మీరు 2 రోజుల్లో ఖాళీ చేయకపోతే మేమే రేపు కానీ ఎల్లుండి కానీ ఏ సెకండ్ అయినా వచ్చి కూల్ చేస్తాము, అప్పుడు మళ్ళీ మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేశారు, ఏప్రిల్ నెల 29వ తారీఖున నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ నెల 29వ తారీఖు నాడు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. కానీ ఇది మే నెల
మే నెల ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. అంటే మే నెల 20వ తారీఖు వచ్చింది. అంటే సుమారుగా నెల రోజుల వ్యవధిలో వీళ్ళకి 2 సార్లు కాకుండా 3 సార్లు అవకాశం ఇచ్చారు. మూడోసారి మాత్రం వీళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే 2 రోజుల్లో మీరు ఖాళీ చేయకపోతే మేము వచ్చి కూల్చివేసేస్తాం అని చెప్పడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ఈ ముస్కిన్ చెరువుకు సంబంధించి ఏవైతే ఈ సమస్యలు, ఈ వివాదాలు, ఈ ఖాళీ చేసే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతున్నాయో వీటికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది అయితే మనం వెయిట్ చేద్దాం. సో ఈ హైడ్రా తీసుకున్నటువంటి ఈ కొత్త అంశం ఏదైతే ఉందో, అంటే నోటీసులు ఇవ్వడం, నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళకి కాస్త సమయం ఇవ్వడం, ఈ అంశం ఏదైతే ఉందో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.